ఇప్పుడు బయర్స్ కానీ లేదంటే ఇన్వెస్టర్స్ కానీ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీల బారిన పడకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చెప్తాను. ఇందాక ఒక లైన్ కంప్లీట్ చేసి అది చెప్తాను. ఇప్పుడు ఈ 60% కట్టేస్తాం అంటే 90%, ఈ 60% కాస్ట్లో అంటే 1 కోటి రూపాయల ప్లాట్ని మనకు 60 లక్షలకి ఇస్తున్నాడు. 60 లక్షల్లో 90% ఆన్ డేట్ కట్టాలి వితిన్ 30 days. 6, 9, 50 అంటే 54 లక్షలు ఒకటే రోజు 30 days ముందు అడ్వాన్స్ కూడా 30 daysలో కట్టుకోవచ్చు. ప్రాజెక్ట్ అప్పుడు 2 సంవత్సరాలు. ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. డిటిసిపి లేదు, రేరా లేదు, హెచ్ఎండి లేదు, జిహెచ్ఎంసీ లేదు, కనీసం సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్ కూడా లేదు. మనం కట్టేస్తాం. ఆయన ఒక రిసిప్ట్ ఇస్తాడు. రిసిప్ట్తో పాటు ఏమి ఈడు, ఫ్లోర్ ప్లాన్ ఈడు, బ్రోచర్ ఈడు. నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, నేను కేస్ స్టడీ అన్నా కాబట్టి. సో మనం ఎంతసేపు 40 లక్షలు మిగులుతున్నాయి మనకి. 40 లక్షలు ఎప్పుడు రావాలి మనకి? ఈ 40 లక్షలు మిగిలేదు చూసుకుంటున్నారు తప్పితే ఈ 60 లక్షలు పోయేది చూసుకోవట్లా. అది ఇంకోటి ఏంటి, కస్టమర్కి టైం ఉండదు. 2 గంటలు 2 కోట్ల కోటి రూపాయలు ఖర్చు పెడతారు, 1 గంట వ్యత్యాసం. ఏజెంట్ మీదో లేదా ఇంకెవరి బావ మీదో తమ్ముడు మీదో డిపెండ్ అవుతారు. ఈయన ప్రాజెక్ట్ చూడ్డు. దీనికి అనుకూలంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, చెప్పి దాని తర్వాత అడ్వాంటేజ్ చెప్తాను. ఒక ఆయన నాలాంటి స్పీకర్, పెద్ద ఆయన, నాకంటే ఒక 5 సంవత్సరాలు పెద్ద ఆయన, 2 కోట్లు ఫ్లాట్ కొనుక్కున్నాడు. 2 కోట్లకి 1,55,00,000 ఏమన్నా 45 లక్షలు డిస్కౌంట్. 3 years ప్రాజెక్ట్. వెల్ ఆఫ్ ది స్టాండర్డ్ రెప్యూటెడ్ బిల్డర్, పేర్లు మనం చెప్పలేము. 3 నెలలు వస్తున్నాడు. రేరా కానీ డిటిసిపి కానీ వస్తున్నాడు. ఈయన డబ్బులు 90% కట్టేశాడు. అంటే 1,55,00,000 90% ఎంతో చూసుకో. 1.3 crores సింగిల్ షాట్లో కట్టాడు. 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 9 నెలలు అయింది, రాలే. 12వ నెల ఆయన ఓపిక నశించిపోయి నా దగ్గరికి డబ్బులు కొట్టుకొని వచ్చాడు. సార్ నేను ఇరుక్కున్నాను, మీకు సహాయం చేయండి. సార్ ఫ్రెండ్ కాబట్టి డబ్బుల గురించి మాట్లాడలేదు. కనుక్కుంటే ఒక చిన్న రిసిప్ట్ ఇచ్చాడు. 1,30,00,000కి చిన్న రిసిప్ట్ తెలుసుగా ఎంత ఉంటుందో ఇచ్చాడు. అయిపోయింది. ఇప్పుడు 1 year అయింది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. దాంతోపాటు ఆయన టెంపరీ ఫ్లోర్ ప్లాన్ ఇచ్చాడు. అందులో 28% లోడింగ్ అంటారు, కామన్ ఏరియా అని ఉంటుంది. అంటే మనకి 2,000 అడుగులు స్క్వేర్ ఫీట్ ఉంటే 2,000 రాదు, మీకు 1,400 ఉంటుంది వాడుకునే యూజబుల్ ఏరియా. అది గవర్నమెంట్ అలౌ చేస్తుంది. సో 28% ఇచ్చాడు. అది అయిపోయింది. తర్వాత నా దగ్గరికి వస్తే నన్ను లీగల్గా వెళ్ళాలండి, మీరు ముందు చైర్మన్ కలవండి అంటే నాకు తెలియదు సార్ అన్నాడు. చైర్మన్తో మీటింగ్ పెట్టాం, సీఈఓతో కలిసాం, మాట్లాడి తర్వాత సమ్మరీ ఏమైందంటే అప్రూవల్లో వీళ్ళు అప్లై చేసేదని ఇంకా రాలేదు. ల్యాండ్లో లిటిగేషన్ ఉంది. బిల్డర్ మంచోడే, ఇంటెన్షన్ మంచిదే, బట్ ల్యాండ్ లిటిగేషన్ ఉంటే ఫర్దర్ రేరా రాదు, డిటిసిపి రాదు. అక్కడ ఆగిపోయింది. వాళ్ళ తర్వాత కొన్ని చేంజెస్ చేశారు. కొన్ని చేంజెస్ చేస్తే ఈ 13,36,00,000 తర్వాత ఇంకొక 12 లక్షలు కట్టమన్నాడు. ఎందుకంటే బ్రోచర్లు ఇవ్వలేదు కదా. అక్కడ క్లాస్ ఉంటుంది బ్రోచర్ మీద. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ బ్రోచర్ ఉంటుంది, రైట్ సైడ్ లాస్ట్ పేజ్లో చిన్నది రాస్తాడు, దిస్ ఈజ్ ఎ కాన్సెప్చువల్ డిజైన్ అండ్ కెన్ బి ఆల్టర్డ్ వితౌట్ ఎనీ చేంజ్ నోటీస్ టు ది కస్టమర్. అదొక్కటే వస్తున్నాం వాళ్ళకి, రాంబాణం క్లియర్ మనమే సైన్ చేస్తున్నాం. అది చూసుకోకుండా కనిపించేది బెటర్. అది ఇందాక అప్ టు లాగే ఉంటుంది అది కూడా. సో తెలివైన వాళ్ళు అన్నీ చూసుకుంటారు. తెలియని ఫస్ట్ టైం సెకండ్ టైం, అందుకనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది, మేము పెద్ద రద్దాంతో చేసి ఇంకా ప్రెస్ మీడియా మీలాంటి ప్రెస్తో తీసుకెళ్ళి ఓపెన్ చేస్తామంటే అప్పుడు ఆయన దిగొచ్చి ఆల్మోస్ట్ 1.5 year ఆయనకు నరకం కనిపించింది. డిప్రెషన్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ లేదు. ఒక నార్మల్ మనిషికి 1,30,40,00,000 మామూలు మాటల. రూపాయి కూడబెట్టుకొని వారు పూట తిని పూట తినక వాళ్ళు సొంతింటి కళని సాకారం చేసుకోవాలని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు కొట్టేయాలని చూస్తే ఎట్లా? ఎవరైనా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. ఆ వీక్నెస్ ఎంతమంది అని క్యాష్ చేసుకోవట్లేదు. నేను అందరికీ పిల్లలు కావాలి, తప్పు లేదు. బట్ వాటర్ ఇప్పుడున్న ఫుడ్ కల్చర్ కానీ అది కానీ చాలా రీజన్స్తో దాని ఒక టార్గెట్ విక్టిమ్ అయిపోతున్నాడు. మనం ఏది చెప్తే చేయాలి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్, ఈ ప్రీ లాంచ్కి ఎందుకు వెళ్తారు కస్టమర్స్ అనేది చూసుకుంటే 2 మెయిన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే రేటు చాలా తక్కువకి వస్తుంది. అది ఇస్తాడా, డెలివరీ చేస్తాడా సెకండ్ ఫేజ్, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఫస్ట్ సైడ్లో అయితే మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. రెండోది మీకు కావాల్సిన దగ్గర ఇస్తాడు. ఎందుకంటే అప్పుడు ఎవడు కొనలేదు కదా స్టార్టింగ్. ప్రీ లాంచ్ అంటే స్టార్టింగ్ అంటే మీకు కావాల్సిన నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఇస్తాడు,
మీకు కావాల్సిన హైరేజ్ ఇస్తాడు, మీకు కావాల్సిన లేక్ వ్యూ ఇస్తాడు, మీకు అలాంటి చాలా ప్రీమియం కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, అదొక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ వస్తే చూద్దాం ఏంటంటే, డిసడ్వాంటేజ్ అంటే ఆయన పర్మిషన్ రావచ్చు రాకపోవచ్చు, ప్రాజెక్ట్ కట్టచ్చు కట్టకపోవచ్చు, బిల్డర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. రేపు పొద్దున వెళ్ళిపోయి 90% మీరు కట్టారు, 1 year తర్వాత లీగల్గా లేదని చెప్పాడు, కూడా ఆయన దగ్గర డబ్బులు ఉండవు, వాడేసి ఉంటాడు. నువ్వు డబ్బులు అడిగితే ఇవ్వను అన్నాడు, ఇవ్వడు. ఇంకో 2-3 సంవత్సరాలు మీరు కోర్టుకి వెళ్తారో వెళ్ళండి, 15 సంవత్సరాలు పడుతుంది, అప్పటికి ఎవరు ఉంటారో లేదో. డిసడ్వాంటేజ్ అందుకని స్టాండర్డ్ బిల్డర్ కూడా మనం చాలా ఎంతో నమ్మకం ఉండి నీకు బాగా తెలిసి అంతమంది మీరు చూడండి, ప్రీ లాంచ్ చేసే రెండో ప్రాజెక్ట్ చేయడు, ఎందుకంటే ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. బోర్డు తిప్పాలి, సాహిత్య అనేది అందరికి మార్కెట్లో తెలిసిందే. 1800 crores మామూలు డబ్బులా? అవును. సో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారండి. కాబట్టి ప్రీ లాంచ్ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని నేను చెప్తాను. డోంట్ ఎంకరేజ్ ప్రీ లాంచ్ బిల్డర్స్ ఎట్ ఆల్. అండ్ మీరు చూడండి, పెద్ద బిల్డర్స్ ఎవరు చేయరు. ఎగ్జాక్ట్లీ. కార్పొరేట్ బిల్డర్స్ ఎవరైతే 30 సంవత్సరాలు మార్కెట్లో అవుట్ స్టాండింగ్ ఉందో వాళ్ళు చెయ్యరు. బట్ బ్రాండ్ 30 years బిల్డ్ చేసిన బ్రాండ్ 1 సంవత్సరంలో పోతుంది. ఇప్పుడు నీకు మంచి పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు యుగాలు కష్టపడాలి. చెడ్డ పేరు అని ఒక రోడ్డు మీద ఒక పోలీసు అనుకుంటే ఉంటే పేపర్లో వస్తుంది, కృష్ణ మ్యాన్ హ్యాండెడ్ పోలీస్ మ్యాన్. ఏ డబ్బులు అక్కర్లేదు బ్యాడ్ నేమ్ రావడానికి, మంచి నేమ్ అలా ఉండదు కదా. సో ప్రీ లాంచ్ మీద మనకి మీరు ఇందాక అన్నట్టు ఆశ నుండి అత్యాశకి వెళ్ళిపోతాం మనం. అత్యాశకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ విల్ టెంప్ట్. ఇప్పుడు డబ్బు వస్తుండేది, డబ్బు ఎవరికి చేతి లలిత జ్యువెలర్స్ ఆయన అంటాడు, డబ్బు ఊరికే రాదు. డబ్బులు ఊరికే రావు, ఎవరికి ఊరికే రావు. అలాగే ఇక్కడ వస్తుంటే మనం ఇప్పుడు లంచం తీసుకునేవాడు కంట లంచం ఇచ్చేవాడు తప్పని పబ్లిక్లో అందరికీ తెలుసు. ఇక్కడ కూడా బిల్డర్స్ మోసం చేస్తారని మనం మోసపోతున్నాం సరిగ్గా అవగాహన లేక. మనం ఏంటి ఇప్పుడు ఏజెంట్కో కన్సల్టెంట్కో 1-2% ఇస్తే కంపెనీలు ఇప్పుడు ఇక్కడ 60% వదులుకుంటున్నారు. అక్కడ నేను వదులుకుంది 1-2% వదులుకోమన్నా. 1% ఇస్తే ప్రొఫెషనల్ లాయర్ ఎట్లా ఉంటాడు, ప్రొఫెషనల్ ఏజెంట్స్ ఉన్నారు మార్కెట్లో. నేనున్న 400,000 మంది ఉన్నారు. వాళ్ళని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయితే మేము సరైన మార్గంలో ఆ ఏరియాలో ఆ ఏజెంట్కి, ఇప్పుడు ఏజెంట్ కూడా అపాయింట్ ఏజెంట్ కూడా మోసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. లాంగ్ టర్మ్ ఏజెంట్స్ నేను 30 years ప్లస్ నుంచి చేస్తున్నాను, నాకు ఎక్కడ ప్రాబ్లం రాలేదు. అండ్ నేను నా బిజినెస్ వచ్చిన 50% కస్టమర్ రిఫరెన్స్. కృష్ణ కూడా అమ్మితే కృష్ణ 10 మందిని పంపిస్తాడు. మై సర్వీస్ ఈజ్ లైక్ దట్. నేను సర్వీస్ ఇచ్చానంటే నాలాగా ఇంకొకటి ఇవ్వలేడు సర్వీస్, అలాగే ఇస్తేనే నేను మంచి సర్వీస్ ఇచ్చినట్టు. లేకపోతే ఇప్పుడు నువ్వు యాంకర్ ఉన్నావు, దేర్ ఆర్ 100 యాంకర్స్ ఇన్ యువర్ కంపెనీ, వై యూ ఓన్లీ కృష్ణ అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో ఈ మోసపోకుండా అంటే బెస్ట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తాను. బిల్డర్స్ని బ్లేమ్ చేయను, మన కస్టమర్నే బ్లేమ్ చేస్తాను. వెన్ యూఆర్ బయింగ్ సో మచ్ 1-2-3 crores వర్త్ ఆఫ్ ప్రాపర్టీ, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఇన్ మీటింగ్ ది బిల్డర్ గురించి అధ్యయనం చేయండి. అసలు బిల్డర్ని కలవరు. ఓకే. సో 2 ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళిద్దరూ 60 సంవత్సరాలు ఏజ్, రిటైర్ అయిపోయారు. ఇద్దరికి 2 కొడుకు, ఒక్కొక్క కొడుకు ఉన్నాడు. ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, ఒక కొడుకు నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయ్యాడు. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గరికి తండ్రి 6 నెలలు అమెరికాకి వెళ్ళాడు. ఈయనకు ప్రాపర్టీ కొనుక్కోవాలి, డబ్బులు ఉన్నాయి 1 కోటి రూపాయలు. అందులో 80 లక్షలు ఎవ్రీ మంత్ 10-20 లక్షలు పంపిస్తూనే ఉన్నాడు. ఆయన రిసిప్ట్లు పంపిస్తూనే ఉన్నాడు. సొంత ఫ్రెండ్ కొడుకే, రైట్. ఆయన అమెరికా నుండి 6 నెలల తర్వాత వచ్చాడు. బిల్డర్ దగ్గరికి వెళ్ళాడు, ఎవరు నువ్వు? అదేంటి సార్ నేను 80 లక్షలు ఎవరు కట్టావు అంటే రిసిప్ట్లు తీసి, ఫేక్ రిసిప్ట్స్. అయితే ఇప్పుడు దీని పరిస్థితి 80 లక్షలు అంత ఈజీ మనీ కాదు కదా. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు, ఏంటి బాబు? అవును అంకుల్, నాకు డబ్బులు కావాలి, నేను వాడుకున్నాను, మీకు 10 సంవత్సరాలు తిరిగి ఇస్తాను. 10 సంవత్సరాలు. నేను అదే బిల్డర్ కలిసాడు, బిల్డర్తో మాట్లాడి కంపెనీకి వెళ్ళి విజిట్ చేసి వాడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాడు ప్రాజెక్ట్ ఇవన్నీ అవుతాయా? ఇది మీరు చేయలేరు, మీకు టైం లేదు. అలాంటి మాలాంటి వాళ్ళు పెట్టుకోండి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఏజెంట్ పెట్టుకుని మీరు 1% ఇవ్వాలనుకుంటున్నారు, నాకు 98% వదులుకుంటున్నారు కదా మీరు. సో ఇలాంటి కేసు మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. జనరల్గా సమాజంలో ఆపాలంటే బయ్యర్స్ అనుకుంటేనే ఆగుతారండి, ఇన్వెస్టర్స్ అనుకుంటే ఆపగలరు. బిల్డర్స్ ఎప్పుడు ఒక ఫ్యామిలీకి 5 కొడుకులు పుడితే అందరూ 5 కొడుకులు ఒకటే రేంజ్లో ఉంటారు. ఒక అబ్బాయి పూర్గా ఉంటాడు, ఒక అబ్బాయి టాప్లో ఉంటాడు, ఒక అబ్బాయి మిడిల్లో ఉంటాడు. అది సహజం, అది ప్రతి ఫ్యామిలీకి ఎవరొకరు ఉంటారు. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక మీరు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండ్ స్టడీ బిఫోర్ యూ టేక్ బిల్డ్. నేనైతే ఓనర్ అంటే బిల్డర్ ఎవరైతే డైరెక్టర్, ఎండి, చైర్మన్ ఉంటారో 1-to-1 1 గంట సేపు అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. కలిసి ఆయన విజన్ అర్థం చేసుకోండి. మనం నీతో 1 గంట సేపు మాట్లాడితే నీ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది, నీ క్యారెక్టర్ గురించి. అది దాని బట్టి డెసిషన్ తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.